ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్గా తీసుకుంది. ప్రస్తుతం అయితే మనం ఈరోజు సెకండ్ డేలో ఉన్నాము. ఈరోజు ఆల్రెడీ రేమాండ్ గ్రూప్స్తో కలిసి ఎంఓయూ కూడా చేసేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ ద బిజినెస్ అంటూ ఇన్వెస్టర్స్ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ అనుకున్న విధంగానే ఆల్రెడీ టార్గెట్ కూడా 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ కూడా కంప్లీట్ చేశారు. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ 400 ఎంఓయూస్ కూడా కంప్లీట్ చేశారు వాళ్ళు. ఈరోజు అయితే గూగుల్ డేటా సెంటర్ ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ కూడా ఇప్పుడు వచ్చింది. ఈ సెంటర్కి ఇలానే ఇంకో 2 అడిషనల్ సెంటర్స్ కూడా యాడ్ చేస్తున్నారు. రిలయన్స్ 1000 మెగావాట్స్ కెపాసిటీ డేటా సెంటర్ పెట్టడానికి కూడా ముందుకు వచ్చింది. క్రోస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 1.10 lakhs crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎంఓయూ చేసుకుంది. అలానే బ్రూక్ ఫీల్డ్ కంపెనీ 2.16 lakhs crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అయితే ఎంఓయూ చేసుకుంది. రిన్యూ కంపెనీ అయితే 82,000 crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓయూ చేసుకుంది. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో కూడా ఏఎం గ్రీన్ కంపెనీ, జిఎంఆర్, హిందూజా, సీనియర్ రిలయబుల్ వంటి కంపెనీస్ 2.30 lakhs crores ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంఓయూలు చేసుకుంది. ఇలానే అదానీ గ్రూప్స్ మెగా అండ్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్తో సబ్మిట్ అయితే హిట్ అయ్యింది. అదే జోస్తో సెకండ్ రోజు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే రేమాండ్ గ్రూప్స్తో అయితే ఎంఓయూ స్టార్ట్ అయిపోయింది. ఇలానే ఆల్రెడీ అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ ఫస్ట్ డేలోనే ఆ టార్గెట్ 10 lakh crores ఇన్వెస్ట్మెంట్ కంప్లీట్ చేశారు. వైజాగ్ ద సిటీ ఆఫ్ డెస్టినీ అనేదాన్ని ద సిటీ ఫర్ ద ఇన్వెస్టర్స్ అన్నట్టు చేస్తున్నారు.